బైక్ నడిపేటప్పుడు మీరు జాగ్రత్త వహించండి. కొన్ని పక్షులు రోడ్డు మీద కూర్చొని ఉంటాయి, వాటిని చూసి జాగ్రత్తగా పోనీయండి. మేము నిన్న ఒక ప్రోగ్రాంకి వెళ్ళొస్తుంటే ఆ ప్రోగ్రాంలో ఒక అతను పక్షి మీద నుంచి పోవడం జరిగింది. అప్పుడు ఆ దృశ్యాన్ని మనం చూసి ఒకేసారి చలించిపోయి ఆ పక్షి దగ్గరికి వెళ్ళి మనం వాటర్ పోయడం జరిగింది. అయినా పక్షి ఆ సమయంలో ఆ వాటర్ తాగలేకపోయింది. ఈ దృశ్యాన్ని చూసి మేము చాలా బాధపడ్డాం. ఎందుకంటే పక్షులు కూడా వాటి జీవన విధానాన్ని మార్చుకోవడానికి అటు ఇటు తిరుగుతుంటాయి. అవి మూగజీవులు కాబట్టి అవి మనకేం చెప్పలేము. అందుకోసం చలించి మనం ఏం చేసామంటే వాటర్ బాటిల్ నీళ్ళలో పోసి మేమేం చేసామంటే కొంతసేపు తర్వాత ఒక పసుపు ప్యాకెట్ తీసుకొని వచ్చి దాని కింద పసుపు రాసి చాలా అడ్డుగా పసుపు రాసి దాన్ని మళ్ళీ ఒకసారి నోటితో పంపింగ్ చేసి బాగా దాన్ని షేక్ చేసి చూసాం. అది కొంతవరకు చూసి మనం కొంతవరకు బాగానే పోయేటట్టు కనపడది. కానీ మళ్ళీ మనం ఏం చేసామంటే ఒకసారి మళ్ళీ వాటర్ వేసి మళ్ళీ దాన్ని చెట్లలో వదిలిపెట్టాం. ఫ్రెండ్స్, మీకు ఈ ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ప్రత్యేకంగా మూగజీవుల గురించి ఆలోచించండి. డ్రైవ్ చేసే వాళ్ళకి చాలా విజ్ఞప్తి చేస్తున్నాను, చూసి జాగ్రత్తగా పోయేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, కింద ఉన్న బెల్ బటన్ నొక్కడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్.